మొన్నటికి మొన్న 47వ సీతారామ వసంత కళ్యాణ మహోత్సవం జరిగింది. మనం భగవంతుడి మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉంచాలి, కానీ ఆయన ఎప్పుడు కైంకర్యాలు చేయించుకోవాలి, ఏ భక్తులతో చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి అనేది ఆయనే నిర్ణయించుకుంటాడు. ఎన్నడూ లేని విధంగా ఈసారి హనుమత్ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ కులమతాలకు వాటన్నిటికీ అతీతంగా అన్నదాన కార్యక్రమాన్ని మరి అధ్యక్షులైనటువంటి నీలా మహాదేవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక ట్రస్ట్ అనో, ఇది ఒక గ్రూప్ అనో, ఒక ఇంకోటనో కమిటీ అనో అనుకోవద్దు. ఇది పవిత్రమైనటువంటి భగవంతుడి ప్రాంగణంగా ప్రసిద్ధి చెందింది ఈ స్థలం మొదటి నుంచి కూడా. ఏ పదమైన పాపమైనా మన కృష్ణాష్టమి కూడా ఎంతో కొంత వేడుక జరుపుకుంటాం ఇక్కడ. ఇక అయ్యగారు వస్తే బాగుంటుంది, ఒక మంత్రం జరిగిపోతే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పటిదాకా వాళ్ళు వెయిట్ చేసిండ్రు. ఇక మనం ఒక 2 ముక్కలలో ముగిస్తాం. హనుమత్ జయంతి అనేది సంవత్సరంలో వేరు ప్రాంతాల్లో 3 సార్లు జరుపుకుంటారు. ఒకటి చైత్ర మాసంలో రాములవారి కళ్యాణం తర్వాత కూడా హనుమత్ జయంతి అని వినబడ్డది. ఆ తర్వాత డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో కూడా హనుమత్ జయంతి అని, అప్పుడు హనుమత్ వ్రతం అని పంచాంగంలో రాస్తాడు. అసలు మామూలుగానైతే స్వామివారు జన్మించింది వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభుతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పేసి స్వామివారి మంగళాష్టకంలో ఉంటుంది. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు మందవాసరం అంటే శనివారం నాడు స్వామివారు జన్మించారు. ఇది మనం ఈ రోజున జరుపుకునేది అసలైన పండుగ, ధర్మశాస్త్రయుక్తమైనటువంటిది. మరి ఇక్కడ మన ఆంజనేయ స్వామిని అనేక రకాలుగా మనం ఊహించుకుంటాం. ఎవరి సంతృప్తికి తగ్గట్టుగా వాళ్ళ ఆంజనేయ స్వామి, అసలు ప్రపంచంలో హిందూ అన్న ప్రతి ఒక్కరికి ఆంజనేయుడు అంటే ఇష్టం లేనివాడైతే ఉండడు. బలం కావాలన్నా, ధైర్యం కావాలన్నా, ఎవరైనా దర్చుకున్నా ఆంజనేయ స్వామి వారిని మనం దర్చుకుంటాం. ఇక్కడ ఆంజనేయ స్వామి అవతారానికి ఒక కారణం అనేది ఏంటి అంటే, ఏ యుగంలోనైనా శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తినా ఆ మహావిష్ణువును సదా ఆశ్రయించి ఉండేవాడు పరమశివుడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. శివుడు ధ్యానంలో ఉన్నాడు అని అంటే ఆ విష్ణునామాన్ని, నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ఆయన జపం చేసుకుంటాడు. మరి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు అని అంటే ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తాడు. వీళ్ళిద్దరూ మరి మన కోసమో లేకపోతే పురాణాల్లో చెప్పిన విధంగానో ఈయన శివుని మీద చక్రం వదిలిపెడితే, ఆయన విష్ణుమూర్తి మీద త్రిశూలం వదిలిపెడితే శివకేశవులకు అభేదమైనటువంటి ప్రక్రియ అద్వైత సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం ఆ శ్రీరామచంద్రమూర్తి అవతారం ఆ విష్ణుమూర్తి ఎత్తినందుకు ఆయనను సదా ఆశ్రయించి ఉండడం కోసం ఆ ఈశ్వరుడే వాయునందనుడిగా, కేసరనందనుడిగా పుట్టి ఆ రామవారిని చేరుకొని ఆ రామపాద సేవలో హనుమంతుడు ధరించాడు. అయితే ఆంజనేయ స్వామికి గొప్పతనం ఏంటంటే, ఆయనను పొగిడితే ఆయన ఇక్కడ రాడు. ఆ రామవారిని ఎక్కడైతే భజన చేస్తాం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతుంది నామత రాక్షసాంతకం. శ్రీరామ సేవ ట్రస్ట్ నోటు పెట్టుకున్నాం. ఎక్కడైతే శ్రీరామ అని చెప్పి మనం మననం చేసుకుంటామో, ఆ రాముడిని ఎక్కడైతే స్మరిస్తుందో అక్కడ సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చుంటాడు. అట్లనే మన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రాములవారి కళ్యాణం చాలా గొప్పగా, వేడుకగా, వైభవంగా చేస్తుంటే ఇన్నేళ్లకు ఆ స్వామి హనుమత్ జయంతి కూడా చేసుకోవాలని మనకు ఆజ్ఞ ఇచ్చింది. అందుకని మనం ఇవాళ ఇక్కడికి వచ్చేసాం. కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాల్సిందిగా అధ్యక్షులకు మనవి చేసుకుంటున్నాం. మనోజవం మార్తద్రవ్యవేగం చిత్తేంద్రియం బుద్ధిమతామరిష్టం వాతాత్మయం వానరముఖ్యం సత్యం శ్రీరామదూతం శిరసా నమామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నవత రాక్షసాంతకం. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ మహావీరాయ శ్రీ హనుమతే నమో నమః. అంజలి సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి
तन्नो हनुमत् प्रचोदयात्। प्रलोकास्तानं चन्द्रगुंहयः अलमनोरभं पुत्रपौत्रप्रवर्धन स्वात्तस्माच्छन्नस्यादस्यान्तं प्रेच्छमे। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापदं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहो अरविन्ददलायदाक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। ओम भूर्भुवः स्वः। सुरेश మీరు మాట్లాడండి. శ్రీరామ్ సేవా ట్రస్ట్ అలంకార్ బజార్ అరే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా బ్రహ్మాండంగా హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని అలంకార్ బజార్ శ్రీరామ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మరి శ్రీరామ్ మహోదయ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో అడిగిన వెంటనే అడగగానే మరి దాతగా ఎంబటే అవకాశం కల్పించిన కాసం జగన్ స్వప్న దంపతులకు శ్రీరామ్ సేవా ట్రస్ట్ తరఫున వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దాత స్పందించడం వల్లే మన ఏ కార్యక్రమాలన్నా దిగ్విజయం అవుతుంది. మరి వెంటనే సూచన చేసిన మల్లారెడ్డికి మరి కార్యక్రమాన్ని మొత్తం భుజస్కంధాలపై వేసుకున్న గుడిపాటి సురేష్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సురేష్ ఇంకోసారి కూడా చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే ఆంజనేయ లాగా ఊపుతాడు. మరి ఎందుకంటే మొట్టమొదటి హనుమాన్ జయంతి మనం ఈ బజార్లో మనం జరుపుకోవటం చాలా సంతోషం. మరి మహాకాళ్ళని మిగతా మిత్రులందరూ కూడా వారికి ఎప్పుడైతే ఏదైతే సహాయపడాలో అందిస్తున్నారో అందరూ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పూజా కార్యక్రమం మన కొద్ది క్షణాల తర్వాత మన ప్రసాద పంపిణీ కార్యక్రమం ఉన్నది. మరి మన ఆనవాయితీ మన అలంకార్ బజార్లో ప్రసాద పంపిణీ అనేది ఒక చరిత్ర. ఆ చరిత్ర అదేవిధంగా కంటిన్యూ చేసే అవకాశం మరి మరొకసారి హనుమాన్ జయంతి సందర్భంగా మనకు రావడం చాలా సంతోషం. మరొకసారి దాత కాసం జగన్కి వారికి అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ताम्बूलं सर्वा मंगला वीराजनंदर्शयामि आर्द्रंजन दिव्योति रहमस्ते अंत उन्नया पेहाना आर्द्रन ब्रह्माहमस्ते जय हनुमान जय हनुमान जय हनुमान। नमस्कारामि केवल पवन सुत हनुमान जय। देव प्रभं शांतं रामदूतं नमाम्यहं अंजनानंदनं देवं जानकी शोकनाशनं। చూడండి ఆయనకి రా.
ఇటు చూడండి ఒక్క నిమిషం. జగన్ రాయ్ జగన్ అన్న ఇచ్చేటోళ్ళు మరి గట్టి పట్టుకో